ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మరి అనుదిన వాగ్దానం వస్తున్న మన జీసస్ ప్రెజెన్స్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి అనేక మందికి ఈ వాగ్దానాన్ని పంపించండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనము. పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవాతి దేవుడు నిన్ను బలపరుస్తూ నీకిస్తూ ఉన్నారు. ఆమెన్. ఆనాడు ఇశ్రాయేలీయులు భయంకరమైన వేదన బాధల మధ్య ఉంటూ ఉన్నప్పుడు వారి ప్రార్థన దేవుడు విని వారిని పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించడానికి ఎవరు దిగొచ్చారట? దేవుడే, సాక్షాత్తు యెహోవా తండ్రి దిగి వచ్చారని ఆయనే ఇక్కడ చెప్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీ జీవితంలో ఒక ఆపద నిన్ను దాటించడానికి, ఒక ఇబ్బందిని నిన్ను దాటించడానికి, ఒక శ్రమ నుంచి నిన్ను దాటించడానికి, విడిపించడానికి ఈ వాగ్దానం ద్వారా దేవుడు చెప్తూ ఉన్నారు. ఆయన నీ కొరకు నీతోనే ఉన్నారు. ఆమెన్. ఎంత గొప్ప మాట చూడండి ఇది. సర్వ సృష్టికర్త అయిన దేవుడు నీ కష్టము చూచి ఈరోజు అది దాటించడానికి నీతో వచ్చారు, నీతో ఉన్నారన్న విషయాన్ని ఆయనే తెలియజేస్తున్నారంటే నువ్వెంత సంతోషపడాలి. సర్వోన్నతుడు, గొప్ప దేవుడు ఆయన. ఆనాడు ఇశ్రాయేలీయుల విషయంలో కూడా మోషే గారిని లేవనెత్తి బలపరిచి మహా అద్భుతాలు జరిగించి వారందరినీ విడిపించి నడిపించి వారికి అనుదిన ఆహారం ఇచ్చి వారు భయపడుతున్న ప్రతి సందర్భం నుంచి వారికి విడుదలిచ్చి దేవుడు తోడుగా ఉన్నాడండి. ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎక్కడి నుంచి ఏ పరిస్థితుల్లో నువ్వు వింటున్నావో నీ దేవుడు నీతో చెప్తున్నాడు, నువ్వు భయపడొద్దు. దేవుడు నీ చేయి పట్టుకుని నిన్ను నడిపించబోతూ ఉన్నాడు ఈ రోజు నుంచి. హల్లెలూయా. నువ్వేదైతే భారం ఉంది, ఏదైతే ఇబ్బంది ఉంది, ఏదైతే ఈఎంఐ ఉంది, దీన్ని ఎలా కట్టగలను, ఇది ఎలా దాటగలను, నా వల్ల అవుతుందా అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదా, దేవుడు నీ చేయి పట్టుకుని నేను ముందుకు నడిపించబోతూ ఉన్నారు. హల్లెలూయా. నువ్వు భయపడాల్సిన పని లేదు. నువ్వు దేవుని బిడ్డవి, మహారాజు బిడ్డవి. నువ్వు నీతిగా యథార్థంగా బ్రతుకుతున్న వాళ్ళు కూడా నువ్వు అంతకంతకు వర్ధిల్లుతావు తప్ప నువ్వేమాత్రం దిగజారిపోవు. ఒకవేళ నీతిని యథార్థతను విడిచిపెట్టి లోకమును వెంబడించావా, నీకు దేవుని సహాయం దొరకదు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన కోరుకునేదేటో తెలుసా? యథార్థత. ఏ పరిస్థితి వచ్చినా, ఎంత భయంకరమైన ఇబ్బంది వచ్చేసినా సరే, నా బిడ్డ తప్పు చెయ్యదు, నా కుమారుడు తప్పు చేయడు, నా కుమార్తె తప్పు చేయదు, యథార్థతను కాపాడుకుంటారని దేవుడు నీ వైపు చూస్తూ ఉన్నాడు. ఈరోజు ఎటువంటి పరిస్థితి అయినా సరే పాపం చెయ్యొద్దు, పొరపాటు చెయ్యొద్దు. నా దేవుడు ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడని నమ్మకంగా యథార్థంగా నువ్వు నిలబడితే గనక, నీ జీవితంలో ముందుకు అడుగు వేస్తే గనక, నీ దేవుడు చెప్తున్నాడు, ఆనాడు ఇశ్రాయేలీని విడిపించడానికి నేను దిగి వచ్చానని చెప్పి దేవుడు ఏదైతే మాటిచ్చి నడిపించాడో, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని వింటున్న నీతో కూడా ప్రభువు చెప్తున్నాడు, నువ్వు అనుకున్న ఉద్యోగం నీకు దొరికేంత వరకు, నీ జీవిత భాగస్వామి నీకు కలిగేంత వరకు, నువ్వు అనుకున్నది జరిగేంత వరకు కూడా ఆయన నీతోనే ఉంటాడు, నీతోనే ఉన్నాడు. ఆయన అద్భుతం మీద అద్భుతం నీ పట్ల చేస్తారు. యథార్థంగా ఉండు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.